ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ కలుగును గాక. నడిపించే జీవవాక్కును ఈ దినమున పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము చదువుదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక్క రక్షకుడు లేడు. ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీకు బయలుపరుస్తున్నటువంటి విషయం, దేవుని బిడ్డలారా, నిన్ను నడిపించుటకు, నీకు జీవాన్ని కలిగించుటకు, నీకు శక్తిని కలిగించుటకు, నీకు సహాయం చేయుటకు దేవుడి దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అవును, యెహోవాయే దేవుడు, యేసు ప్రభుల వారే దేవుడు, నిజమైన దేవుడు యేసు క్రీస్తుల వారే. దేవుని బిడ్డలారా, ఆయన తప్ప వేరే ఆధారము లేదు, ఆయన తప్ప వేరే దిక్కు లేదు, ఆయన తప్ప ఇంకో దేవుడు లేడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడ్డటువంటి మాట, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నిన్ను రక్షించగలిగిన వాడు దేవుడే. నిన్ను రక్షించగలిగిన వాడు యేసు క్రీస్తుల వారే. నిన్ను రక్షించగలిగిన వారు, నీకై ప్రాణం పెట్టినవాడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు, నీకై తన రక్తమంతయు ధారపోసినవాడు. దేవుని బిడ్డలారా, నీ కొరకై తన మహిమ సింహాసనము విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చినవాడు, తన పరిశుద్ధ రక్తాన్ని చిందించిన వాడు యేసు ప్రభుల వారు. దేవుని బిడ్డలారా, నువ్వు నమ్ము. ఈ దినమున ఆయన శక్తి కలిగిన నామాన్ని నువ్వు నమ్ము. ఆయన దేవుడని నువ్వు విశ్వసించు. ఆయన కార్యము చేయగలిగిన వాడని విశ్వసించు. ఆయన తప్ప వేరే వారు లేరని నమ్ము. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను రక్షించుటకు చాలినవాడు, నిన్ను బ్రతికించుటకు చాలినవాడు, నిన్ను విడిపించుటకు చాలినవాడు, నిన్ను లేవనెత్తుటకు చాలినవాడు, నీకు సహాయము చేయుటకు చాలినవాడు, నీ పట్ల కార్యాలు చేయుటకు చాలినవాడు, నీ పాప బంధకాలన్నిటి నుండి విడిపించడానికి ఆయన పరిశుద్ధ రక్తము చాలు. దేవుని బిడ్డలారా, కనుక ఆయన తప్ప వేరే రక్షకుడు లేడు. నమ్ము. ఈ దినమున నడిపించే జీవవాక్కుగా ఆయన తప్ప వేరే రక్షకుడు లేడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడని విశ్వాసము కలిగి నీ జీవితాన్ని ఈ దినమున ఆరంభించు. ఆయన నీకు తోడై ఉండి అన్ని విషయాలలో సహాయము చేసి నేను నడిపించునుగాక. ఆమేన్.